ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. భగవద్భక్తులారా, భాద్రపద మాసంలో విశేష పర్వదినం వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలందరికీ తెలియచేస్తూ ఈరోజు మనం వేద సూక్తి, వేదంలో గణపతిని ఏ విధంగా ఆరాధించడం జరిగిందో ఆ విశేషాన్ని తెలుసుకుందాం. వ్యాస మహర్షి ఒకానొకసారి ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అని మహాగణపతిని ఆరాధించారట. మనం కూడా మహాగణపతిని ఆరాధిస్తూ ఈ విశేషాన్ని తెలుసుకుందాం. మహాగణపతిం మనసా స్మరామి వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన్ మోదక ప్రియం మహాగణపతిం మనసా స్మరామి. వ్యాస మహర్షి ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అని ప్రార్థించారట నిశ్చిత మనస్సుతో. అప్పుడు వ్యాస మహర్షి ముందు ఆకాశమంతా కూడా కోట్లాది సూర్య ప్రకాశాలతో భాసిల్లుతూ ఒక దివ్య ఆకారం ప్రత్యక్షమైందట. ఆ ఆకారం ఆవిర్భవిస్తున్నప్పుడు ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं श्रीमहागणपतये नमः. ॐ गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं महागणपतये नमः. ॐ गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं శ్రీమహాగణపతయే నమః అని అంతరిక్షం నుండి యజుర్వేద సూక్తం భావబంధురంగా వినిపించిందట. అప్పుడు వెంటనే వ్యాస మహర్షి కళ్ళు తెరిచి చూశారట. అగ్నిలో రూపుదిద్దుకుంటున్నటువంటి గణపతి ఆకారాన్ని దర్శిస్తూ తనకు వినిపిస్తున్నటువంటి యజుర్వేద సూక్తాన్ని వింటూ ఆ సూక్తానికి ఆయన చక్కటి అర్థాన్ని చెప్పారట. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనా ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं శ్రీ మహాగణపతయే నమః అనే ఈ యజుర్వేద సూక్తానికి అర్థం ఏమిటంటే, ఓ గణపతి, సమస్త దేవతా గణాలకు అధిపతివి నీవు, పండిత శ్రేష్ఠులలో అగ్రగణ్యుడవు నీవు, దేవతాగణములలో జ్యేష్ఠుడవు నీవు, ప్రథముడవు నీవు, బ్రహ్మవు నీవు, బ్రాహ్మణులలో శ్రేష్ఠుడవు నువ్వు, వేదములకు అధినాయకుడువు నీవు, ఆది అంతములు లేనివాడవు. మా స్తుతులను మన్నించు, మన ప్రార్థనలు ఆలకించి మమ్ములను రక్షించు, అనుగ్రహించు. వేదం కంటే ముందు నుంచి శాశ్వతంగా ఉన్న ఓ మహాగణపతి, మా నమస్కారాలు స్వీకరించు. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं మహాగణపతయే నమః. ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః. నిరంతరం మనం జీవితంలో వినేటువంటి ఈ వేద సూక్తికి అర్థం తెలుసుకున్నాం కదా. వినాయక చవితి శుభాభినందనలు అందరికీ తెలియచేస్తూ శ్రీ మహాగణపతి యొక్క విశేషమైనటువంటి ప్రభావాన్ని తెలుసుకునేటువంటి కార్యక్రమంలో వచ్చే భాగంలో మరిన్ని గణపతి ప్రభావ విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు ఈ వేద సూక్తిని అందరం కూడా ఆరాధిద్దాం.
ఓం గం గణపతయే నమః. 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 సనాతన ధర్మం సనాతనం. డాక్టర్ కే భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 జగన్నాథ్. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాంశాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.